హాయ్ టు ఆల్. విజయవాడలో నిన్న జరిగింది కదండి 72 అడుగుల డుండి గణేశుడి నిమజ్జనం. అక్కడికి వెళ్ళాము సాయంత్రం పూట. అసలు ఎంత అట్మాస్ఫియర్ చూసారా, ఒక తిరునాళ్ళలాగా ఉందన్నమాట. విజయవాడలో ఇలాంటి తిరునాళ్ళు అనేది చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. విజయవాడ పల్లెటూర్లలో చూస్తూ ఉంటాం తప్ప విజయవాడ సిటీలో, అది కూడా సితారా సెంటర్ దగ్గర ఆ అట్మాస్ఫియర్ అయితే కనుక మాకు బాగా నచ్చింది. పిల్లలు ఆడుకునేవి కానీ, అక్కడ చిన్న చిన్నవి కొనుక్కోవటం కానీ, అక్కడ చిన్న బాబు చూసారా అక్కడ అలా నిలబడటం కానీ నాకైతే బాగా, అందుకే చూడంగానే తీసానమాట. చూసారా జనాలు ఎలా వచ్చారో. అసలు జనాలు అనేది ఎంత క్రౌడ్ ఉందంటే అంత క్రౌడ్ ఉంది. వస్తూనే ఉన్నారు ఆపకుండా. అంత బాగా అసలు చుట్టుపక్కల గుంటూరు నుంచి దగ్గరలో నుంచి కూడా వస్తూనే ఉన్నారనమాట జనాలు. అక్కడ డెకరేషన్ కానీ చాలామంది ఈ 21 రోజు అనేది డుండి గణేశుడి పూజలు కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా నేను మీతో షేర్ చేసుకుంటాను. చూస్తున్నారు కదండి ఎంత బాగుందో లైటింగ్ అనేది. 21 రోజు చాలా బాగా జరిగిందండి. చాలామంది భక్తులు అనేది విశేషంగా వస్తూనే ఉన్నారు. 21 రోజు ఉదయం పూట హోమాలు అయితే చేశారు. సాయంత్రం పూట సామూహికంగా జరిగే పూజలు అయితే కనుక జరిగినాయి. ఆడవాళ్ళ చేత, దంపతుల చేత, ఇంకా హారతులు కానీ అవన్నీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా నేను మీతో షేర్ చేసుకుంటాను. 7వ తారీఖు వినాయక చవితి. ఆ రోజు సాయంత్రం అయితే కనుక దర్శనం అయితే కనుక 4 కాడి నుంచి అని చెప్పారు. అంత వర్షంలో కూడా వచ్చారు చాలామంది. ఈ బాంబులు అన్నది చివరి రోజు అండి. బాంబులు కానీ ఇవన్నీ 7వ తారీఖు సాయంత్రం ఆల్రెడీ నేను షార్ట్ వీడియో అనేది చేశాను. ఆ రోజు 4 ఇలాగా డుండి గణపతిది దర్శనం అని చెప్పి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షార్ట్ వీడియోలు అందరికీ రీచ్ చేశాను. 7వ తారీఖు సాయంత్రం 4 గంటల కాడి నుంచి దర్శనం అయితే కనుక మొదలైంది. ఆ రోజు కాడి నుంచి ఎంత బాగా జరిగినాయి అంటే విశేషంగా పూజలు. సాయంత్రం పూట సామూహికంగా విష్ణు సహస్రనామం, 11 సార్లు లింగాష్టకం, మంగళవారం పూట ఆంజనేయ స్వామి పూజలు, ఇంకా బుధవారం పూట భజన, గురువారం పూట సాయిబాబా పూజలు. సామూహికంగా ఆడవారి చేత 108 సార్లు లలితా సహస్రనామము, కుబేర పూజలు, అనఘాదేవి పూజలు, వైభవలక్ష్మి పూజ, వారాహి అమ్మవారి పూజ, రామజానకి పూజ, సత్యనారాయణ స్వామి వ్రతము, సంకష్టహర్త చతుర్థి చాలా విశేషంగా జరిగిందండి. ఉండ్రాళ్ళు అన్నది వారే అక్కడ వండించి ఆ పిండి అనేది అక్కడ ఉన్న ఆడవారికి ఇస్తే ఆడవారు 108 ఉండ్రాళ్ళు చేసుకొని చాలామంది వచ్చారనమాట ఆ పూజ చేయించుకోవడానికి. అక్కడ 72 అడుగుల డుండి గణేశుడి విగ్రహం దగ్గర చాలామంది ఆ పూజ అయితే చేసుకున్నారు. అది వినాయకుడికి చాలా విశేషమైన పూజ అనమాట. అందరికీ తెలుసు, ఎలాంటి ఆటంకాలు ఉన్నా కూడా టక్మని తీరిపోతాయి. లడ్డూ వేలం పాట 10 లక్షలు అనుకుంటే 15 లక్షలు పోయి 16 లక్షలు 17 లక్షలు వచ్చిందండి. నాకు కరెక్ట్గా అయితే నెంబర్ అయితే తెలీదు. అప్పుడు మా పాప బయటికి వెళ్ళాలమ్మా, చిన్న పని ఉందంటే వెళ్ళాను కాబట్టి నాకు కరెక్ట్గా నెంబర్ తెలియదు. 15 లక్షలు పైగా వెళ్ళిందని మాత్రం అయితే పక్కన వాళ్ళు అనుకుంటే విన్నాను. అంత బాగా జరిగింది లడ్డూ వేలం పాట కానీ. అలాగే డుండి గణపతి నిమజ్జనం అక్కడే జరిగింది. చూస్తున్నారు కదండి. నేను ఓ పక్క మీకు ఇన్ఫర్మేషన్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ కూడా ఆ వీడియోలో అక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను. అక్కడ వచ్చారు కదండి వాటర్ది ఫైర్ ఇంజిన్, దాంతో 2-3 ట్యాంకులు పైనే పట్టింది. ఇంకా చాలాసేపు పట్టిద్ది. మేమైతే ఒక 9 వరకు ఉన్నాము. తర్వాత ఇంకా టైం అయిపోతుంది, పిల్లలకి నీరసంగా అయిపోతున్నారని చెప్పి ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ నా ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్గా వస్తూ ఉంటాయి. నచ్చితే కనుక షేర్ చేయండి. విజయవాడే కాదు, చాలామంది చూడలేని వాళ్ళు ఉంటారు. అందుకే చెప్పి నేను ఇక్కడ ఈ వీడియో అయితే తీశాను. సో షేర్ చేయండి. ఎంత బాగా జరిగిందో చూసినారు కానీ రిటర్న్ వెళ్ళి మళ్ళీ ఇంకొక ట్యాంక్ రావడానికి అక్కడ రిటర్న్ అయితే వెళ్తుంది. అంత బాగా జరిగింది. నాకైతే ఈ అట్మాస్ఫియర్ అయితే బాగా నచ్చింది అన్నమాట. ఏంటంటే ఒక తిరునాళ్ళ వాతావరణం అట్మాస్ఫియర్ అయితే వచ్చింది. అది చాలామంది వీడియోలు తీసే ఉంటారు కానీ ఇంత కంప్లీట్గా వీడియో అయితే ఎవరు తీరని చెప్పి నేను తీసాను. అక్కడ భరతనాట్యం కూడా, డ్యాన్స్ కూడా ఉంది కదండి, క్లాసికల్ డ్యాన్స్ అనేది, అది కూడా జరిగింది. ఇంకా దగ్గరగా అయితే మమ్మల్ని రానిలేదు. దగ్గరగా ఉంటే ఇంకొంచెం బాగా తీసేదాన్ని. ఉన్నంత వరకు
బెస్ట్గా చూపించాలి, అందరికీ రీచ్ అవ్వాలని చెప్పి ఈ వీడియో చేశాను. యాజ్ యూజువల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్.